హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. 4 రోజులు గడిచాయి. అతడు ఊరి చివర జానకితో పాటే ఉంటున్నాడు. గాయాలు తగ్గుముఖం పట్టినాయి. లేచి తిరుగుతున్నాడు. ఊళ్ళో ఎవరూ అతని గురించి పట్టించుకోలేదు. ఎవరికీ అంతగా తెలియదు కూడా. సుమతి మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతుంది. జానకికి అడవికి చనువు పెరిగింది. చాలా కొత్త ప్రపంచం ఇది. పాకలో ఉండడం, చాప మీద పడుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ టెన్షను లేకుండా ఉండడం. కానీ ఒకరోజు జానకి నిలదీశాడు. ఎన్నాళ్ళు ఉంటావిలా? ఎన్నాళ్ళైనా ఉంటాను. ఏం, నీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అదేం లేదు. కానీ చూడు, ఇవాల్టితో బియ్యం అయిపోయాయి. నిన్నటి నుంచి బొగ్గులు లేవు. నీకు తెలిసినదే కదా. అవును, మరెలా? జానకి వెక్కిరిస్తున్నట్లు అవును మరెలా అన్నాడు. ప్రతిదానికి డబ్బు కావాలి, ఈ మాత్రం తెలీదు? అవును కదూ, నాకు తెలియదు. అన్నట్టు మనకి ఎంత కావాలి? ఎంత లేదన్నా నెలకి 100 రూపాయలు కావాలి. మధ్యాహ్నం ఒకసారి పట్నం వెళ్ళొస్తావా? ఎందుకు? బ్యాంకుకు వెళ్ళి రావాలి అంటూ చిన్న కాగితం తీసుకుని వ్రాసాడు. 25 నంబర్ క్వశ్చన్ పిఐ. ఇదేమిటి? తీసుకువెళ్ళి మేనేజర్కి ఇవ్వు. మన వెచ్చాలకి తిండికి సరిపడా డబ్బు ఇస్తాడు. జానకి ఇబ్బందిగా చూస్తూ, నేనెప్పుడూ బ్యాంకుకి వెళ్ళలేదే అన్నాడు. బ్యాంకుకే వెళ్ళలేదా? ఎందుకంత ఆశ్చర్యం? నేను ఇంతవరకు బ్యాంకుకే కాదు, హోటల్ లోపలికి, గుళ్ళోకి కూడా వెళ్ళలేదు. అదేమిటి? ఎందుకని? నిజంగా తెలియకే అడుగుతున్నావా? నేను కొజ్జాని. జానకిరాముడు కంఠంలో అకస్మాత్తుగా మార్పు కనబడింది. మమ్మల్ని అంత దూరంలోనే నిలబడతారు జనం. చిన్నపిల్లలాడుకునే ఆట వస్తువుల్లాంటి వాళ్ళం మేము. కొట్ల ముందు నాట్యం చేస్తే చూసి ఆనందిస్తారు. ఒంటరిగా దొరికితే రాళ్లేసి ఆనందిస్తారు. మా మీద సినిమాలు తీసి సంతోషిస్తారు. అలాంటి మాకు హోటల్స్కి గుడికి వెళ్ళే యోగం కూడానా? అయ్యో, అంత అదృష్టం ఉంటే ఇంకేం? అతడు జానకి వైపు సానుభూతిగా చూశాడు. ఎప్పుడూ నవ్వుతూ జోకులేస్తూ ఉండే ఈ మనిషిలో సామాజిక గుర్తింపు లేకపోవడం వల్ల వచ్చిన వ్యధ ఎంతగా పేరుకుపోయిందో చూస్తుంటే జాలేసింది. తమలపాకులతో పండిన నోటి చిరునవ్వు వెనక కాటుక వ్రాసిన ఆ కళ్ళ నీడల్లో అంతటా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే. నేను కొజ్జాని, నేను కొజ్జాని. కాదు జానకి, నువ్వు కొజ్జావి కాదు. శారీరకంగా అయితే అవ్వొచ్చుగాక, కానీ నిన్ను కొజ్జా అనే ఈ ప్రజలంతా కొజ్జాలు. నీకన్నా పెద్ద కొజ్జాలు. ఒకరితో నవ్వుతూ మాట్లాడి అతడు పక్కకి వెళ్ళగానే అతడి గురించి పక్కవాడితో ఎగతాళిగా చెప్పేవాళ్ల గుణరూపేణా కొజ్జాలు. ఉన్న ఒక్క రాత్రి తామున్న రైల్వే కంపార్ట్మెంటుని శుభ్రంగా ఉంచుకోవాలన్న ఇంకిత జ్ఞానం లేని ప్రజలు గొర్రెల కన్నా హీనమైన వాళ్ళు. వేసవిలో వేసిన రోడ్డు వర్షాకాలంలో కొట్టుకుపోతే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తామందరూ కలిసి నిలదీయవచ్చనే ఆలోచన కూడా స్ఫురించని ప్రజలు గొర్రెల కన్నా తెలివి తక్కువ కొజ్జాలు. 50 మందిని క్యూలో నిలబెట్టి పక్కనే సినిమా టికెట్లు అమ్ముతున్న బ్లాక్ మార్కెట్ని తాము 50 మంది కలిసి కూడా అడ్డుకోలేమని భయపడేవాళ్ళు ధైర్యం రూపేణా కొజ్జాలు. గుణం నుంచి ధైర్యం వరకు ప్రతి అంశంలోనూ కొజ్జాలే ఉన్న ఈ దేశంలో నిన్ను చూసి నవ్వే ధైర్యం ఎవరికుంది జానకి? పర్లేదు వెళ్ళు, ఎవరూ ఏమీ అనర్లే. మేనేజర్కి ఇదివ్వు, ప్రశ్నలు అడగకుండా డబ్బు ఇస్తాడు, తీసుకురా. జానకి తటపటాయించి తలూపాడు. ఆ మధ్యాహ్నమే ఆ కాగితం పట్టుకుని పట్నం వెళ్ళాడు. బ్యాంక్ బాగా రష్గా ఉంది. లోపలికి ప్రవేశిస్తున్న అతడిని గూర్ఖా కర్రతో, ఏయ్ వెళ్ళెళ్ళు, బయటుండు, అడుక్కో అన్నాడు. జానకి బెదిరి, ఇది మేనేజర్కి ఇవ్వాలి అన్నాడు. గూర్ఖా ఆ కాగితం వైపు అనుమానంగా చూస్తూ, సరే వెళ్ళు అన్నాడు. అతడు లోపలికి వస్తుంటే అందరి కళ్ళు గుమ్మం వైపు తిరిగినాయి. ఒక తల్లి తన చిన్న కొడుక్కి అతన్ని చూపిస్తోంది. ఒక సదాచార సంపన్నుడు అతడిని చూసి కౌంటర్ నుంచి తప్పుకున్నాడు. జానకిరాముడు ఇదేమీ పట్టనట్టు మేనేజర్ క్యాబిన్లోకి ప్రవేశించాడు. అప్పటి వరకు ఏదో పని చేసుకుంటున్న మేనేజర్ తలెత్తి అతడిని చూసి పక్కలో పామును చూసినట్టు ఉలిక్కిపడ్డాడు. ఏంటి, ఏం కావాలి అనబోతుండగా జానకి అతని ముందు తన చేతిలో ఉన్న కాగితం పెట్టాడు. క్షణంలో మేనేజర్ మొహంలో భావాలు మారినాయి.
ఎప్పుడిచ్చారిది అనబోయి నో క్వశ్చన్ ప్లీజ్ అన్న వాక్యం వైపు మరోమారు దృష్టి సారించి తలూపి తనే స్వయంగా లోపలికి వెళ్ళి నోట్ల కట్ట తీసుకుని వచ్చాడు. అతనికి ఇచ్చాడు. ఎంతిది? 25,000. జానకిరాముడు గుండె ఆగిపోయింది. ఈ ఈ 25,000 అన్నాడు తడియారిన గొంతుతో. అంతేగా రాసింది? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో అన్నట్లు జానకిరాముడు ఆ నోట్లు భద్రంగా పట్టుకుని బయటకొచ్చేశాడు. అతడు తిరిగి గ్రామం చేరుకునేసరికి సాయంత్రం అయింది. అంత డబ్బు అతని జన్మలో చూడలేదు. లోపల నుంచి ఉద్విగ్నత పొంగుకొస్తుంది. రాకముందు సాయంత్రపు ఎండలో కూర్చున్న అతడిని చూసి జానకిరాముడు అదే ఉద్విగ్నంతో 25,000 ఇచ్చారు తెలుసా అన్నాడు. అంతేగా నేను వ్రాసింది. నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు చెప్పు, నేనెంతకాలం నీతో పాటు ఉండొచ్చు? ఎంతకాలమా? ఎంతకాలమేమిటి? ఎంతకాలమన్నా ఉండొచ్చు. జీవితాంతం ఉండొచ్చు. బాబోయ్, 25,000 ఇదంతా మనదేనా? ఆహా, మనది కాదు. మరి నీది, నీ ఒక్కడిదే. ఎందుకో తెలుసా? నా గాయాలు మానే వరకు ఉంచుకున్నందుకు, నన్ను రక్షించి తీసుకువచ్చినందుకు. గాయాలు మానే వరకు మాత్రమే ఉంటావా? ఇప్పుడేగా అన్నావు ఎంతకాలమన్నా ఉంటానని. ఉంటానులే. అయినా పట్నంలో అంత డబ్బు పట్టుకుని ఇక్కడ ఉండిపోతావేంటి? ఈ పల్లె అంత బావుందా? ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేనట్లు అతడు లేచి అలా వెళ్ళి వస్తాను అంటూ కదిలాడు. గోధూళి వేళ అయింది. కొబ్బరాకుల మధ్య చిన్నదైపోయిన ఆకాశం మీద ప్రియుడి కోసం రాత్రంతా వేచిన ప్రియురాలి కళ్ళల్లో ఎరుపుదానాన్ని తీసుకువచ్చి అద్దినట్లున్నాడు సూర్యుడు. రచ్చబండ దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు గోళీలాడుకుంటున్నారు. దాన్ని దాటి ఊరు దాటి బయటకు వచ్చాడు. అక్కడ చిన్న గొడవ జరుగుతుంది. 10 మంది కుర్రాళ్ళు స్కూలు సంచులు భుజాన వేసుకుని ఒక మూల తాటి చెట్ల పక్కన నిలబడి ఉన్నారు. లావుగా నల్లగా ఉన్న ఒక వ్యక్తి గొంతు పెద్దది చేసి అరుస్తున్నాడు. అతడు మరింత దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు కనపడింది సుమతి. తల వంచుకుని నిలబడి ఉంది. చుట్టూ కుర్రవాళ్ళు బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉన్నారు. రేపటికల్లా వెళ్ళిపోవాలి, అర్థమైందా అంటూ ఆ తుమ్మ ముద్దులాంటి వ్యక్తి అక్కడ నుంచి కదిలాడు. అతడు ఆమె దగ్గరగా వెళ్ళి ఏమిటి గొడవ అని అడిగాడు. ఏదో లోకంలో ఉన్నది. ఈ మాటలకు ఉలిక్కిపడి తేరుకుని అతడిని చూసి మీరా ఇలా వచ్చారేమిటి? ఇంత దూరం నడిచే వచ్చారా అని అడిగింది సంభ్రమంతో. ఇంతలో ఒక కుర్రవాడు పాకలోంచి విరిగిన కుర్చీ తెచ్చి వేశాడు. కూర్చోండి. అతడు కూర్చున్నాడు. ఎలా ఉంది మీ కాలు? తగ్గిపోయినట్టే. పడుకుని బోరు కొట్టి ఇలా బయలుదేరాను. ఇంతకీ ఏమిటి గొడవ? ఇక్కడ పాక వేసుకున్నందుకు, ఇలా స్కూలు నడుపుతున్నందుకు ముడుపు చెల్లించాలట. అదీ గొడవ. ఎవరికి? ఈ రౌడీకా? కాదు, ఇతడు కేవలం సేవకుడే. పైన ఇంకొకరున్నారు. ఎవరు? మునసబా? ఇప్పుడు మునసబుల్ని కరణాల్ని తీసేశారుగా. ఇతడు మండలాధికారి. పొజిషన్ మారినా మనస్తత్వాలు మారలేదన్నమాట. మున్సిపులు పోయి మండలాలు వచ్చినా సగటు మనిషి మనుగడలో మార్పు రాకపోవడం ఎంత సహజం, వస్తుందనుకోవడం ఎంత అజ్ఞానం. అతని మాటలు ఆమెకు అర్థమయ్యాయో లేదో గాని ఆమె తన ధోరణిలో అంది. ముందు ఊరికి కాస్త దూరంగా ఉండేవాళ్ళం. కప్పం కట్టాలన్నారు. పిల్లలు అంతంత జీతాలు ఇచ్చుకోలేరు. మరింత దూరం వచ్చి ఇదిగో ఇక్కడ స్కూలుకు పాక వేసుకుంటే ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు మనల్ని వదిలేలా లేరు. అతడు ఆమె వైపు జాలిగా చూశాడు. రెక్కల్లో పూర్తి సత్తువ కూడా రాని ఒక చిన్నారి పక్షి తనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్న ఆశతో చిన్న గూడు కట్టి కాబోయే గొర్రెల కాపర్లని, గోళీలాడుకునే భావి భారత పౌరుల్ని కాసింత సరిదిద్దాలని ప్రయత్నిస్తుంటే ఆ గుడి గోపురాన్ని, ఆ విద్యా మందిరాన్ని కూడా కూలగొట్టాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడున్నారు. ఎంత కావాలట వాళ్ళకి? డబ్బు కాదు, నేను వెళ్ళాలి. వాళ్ళ ఆశ్రిత జనంలో చేరాలి. అది ఆయనకి కావాల్సింది. ఆ తరువాత ఆమె చెప్పలేదు. ఎవరతను? బాగా పలుకుబడి ఉన్నవాడా? ఉన్నట్టే ఉంది. అతడి కింద 2-3 రౌడీలు ఉన్నారు. అందులో ఒకడిని చూశారుగా. వాళ్ళని వేసుకుని సినిమాలో విలన్లా తిరుగుతూ ఉంటాడు. నవ్వింది. అయితే ఆ నవ్వులో జీవం లేదు. మీరంతా అతడంటే చాలా భయపడతారనుకుంటానే. సాధారణంగా ఆడవాళ్ళు అతడి కంటపడరు. చిత్రమేమిటంటే వాళ్ళ మొగుళ్ళు కూడా వాడిని కాదనరు. కరుణా కటాక్షం కోసం అన్నట్లు గుమ్మం దగ్గరే వేచుకుంటారు.
ఊరంతా అంతే. పంట నీళ్లు ముందు వాడి పొలాలు తడపాలి. వాడు గుడికి వెళ్తే పూజ తిరిగి మొదలు పెట్టాలి. ఒక రకంగా అతడి ఊరికే రాజు. అయినా అతడంత భయంకరమేం కాదు. ఇప్పుడొచ్చాడు చూడు, వాడు అన్నీ చేసేది. వాడు కర్కోటకుడు. పేరు రంగ. చాలాసార్లు పోలీసు కేసు పెట్టారు. కానీ ఎలా వచ్చేస్తాడో 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. అంతలో దగ్గరకొచ్చిన పిల్లలు వెళ్ళొస్తాం టీచర్ అన్నారు. ఆమె తలూపింది. నేను కూడా వెళ్ళొస్తాను. ఉండు, కాస్త మజ్జిగ తాగి వెళ్దువు గాని. అత్తయ్య కూడా వచ్చేస్తుంది. వద్దు, అతడు వెనుతిరిగాడు. ఇంకొన్నాళ్ళుంటావా? అతడితో పాటు నడుస్తూ అంది. ఉండమంటావా? మీ విక్రమ్ సింగ్కి తెలిస్తే ఏమనుకోడు. సెలవు పుచ్చుకుంటున్నానని చెప్తాను. జలంధర్ ఉండగా ఏదో సినిమా చూశాను. గంగాకి కసం. కాదు, పత్తర్ ఔర్ పాయల్ అనుకుంటా. అందులో ఠాకూర్లా ఉంటాడా మీ విక్రమ్ సింగ్? అంటే అంటే తోలు పట్క, గుబురు మీసాలు, ఎత్తైన గుర్రం, భుజం వెనక తుపాకీ. అలా ఉండడు. కద్దరు వేసుకుంటాడు. సన్నగా బలహీనంగా ఉంటాడు. తరచూ అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ కనబడుతూ ఉంటాడు. నిజం అనబోయి ఆగి ఏదో అనుమానం వచ్చినట్లు చూస్తూ, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ అంది. నాకప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. ఏమని? నువ్వు నిజంగా ఎంబీబీఎస్ చదువుతూ మానేశావా అని. ఆమె రోషంగా, అలాగే చూస్తూ ఉండు. ఏదో ఒక అత్యవసర పరిస్థితి వచ్చి నేనే నీకు ఆపరేషన్ చేసి నిరూపిస్తాను అంది. అంత స్థితి అంటూ నిజంగా వస్తే ఆపరేషన్ టేబుల్ మీదే నేను చచ్చిపోతాను. గాయాల వల్ల కాదు, నువ్వు కత్తి పట్టుకున్న భంగిమ చూసి. ఛ, అలా అనకు. తదాసు దేవతలుంటారట. అంటే వాళ్ళు ఆకాశంలో ఉండి మనల్ని గమనిస్తూ ఉంటారట. మా మేనత్త చెప్పింది. మనం ఏదైనా అన్నా అనకున్నా పైనుండి తదాస్తు అంటారట. అతడు ఆగి చప్పున తలెత్తి ఆకాశం వంక చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఏమిటిది? నవ్వు బిగపట్టి అడిగింది. నీకు చెప్పకూడదు. కేవలం తదాస్తు దేవతలకే చెప్తాను. నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలుసులే. ఏం కోరుకున్నాను? అమ్మా, ఆశ. నువ్వు చెప్పనప్పుడు నేనెందుకు చెబుతాను? చెప్పనా? విక్రమ్ సింగ్లను పార్లమెంట్లోకి ప్రవేశించకుండా ఆపుచెయ్యండి అని కోరుకున్నాను. ఆమె తల తిప్పి అతడి వైపు చూసింది. అతడు ఆమె వైపు చూడటం లేదు. నడుస్తూ ఎటో చూస్తున్నాడు. పచ్చటి పొలాల చివర ఎర్రటి ఆకాశంలో తెల్లటి కొంగల బారు. అబ్బా, అంత తొందరగా నడిస్తే ఎలా బాబూ? నేనేమన్నా నీ అంత పొడుగు ఉన్నానా? అతను నడక వేగం తగ్గించాడు. ఈ రాత్రి మళ్ళీ నిద్ర ఉండదు. ఎందుకు సుమతి? మళ్ళీ స్కూల్ ఎక్కడికి జరపాలా అని ఆలోచించాలి కదా. దాని గురించి ఆలోచించనక్కర్లేదులే. నేను ఏదైనా చేస్తాను చేతనైనంతలో. ఎక్కడతడి ఇల్లు? అదిగో అదే. నేను వెళ్ళొస్తాను. రేపొద్దున మీ స్కూలుకి వస్తాను. అక్కడే కొనసాగించు. మళ్ళీ గొడవైతే అప్పుడు చూసుకుందాం. అతడు తన పాకకి తిరిగి వచ్చాక, జానకి, కొద్దిగా ఆయిల్ అందుకో అని అడిగాడు. దేనికి? నీళ్లలో తడిసినవి బాగు చేసుకోవడానికి. జానకి మరి ప్రశ్నలు అడగలేదు. పొద్దున్న బ్యాంక్ మేనేజర్ కంగారు పడుతూ డబ్బు తెచ్చి ఇచ్చినప్పటి నుంచి అతడంటే గౌరవం అమాంతంగా పెరిగిపోయింది. నాకొక అనుమానం. పక్కన కూర్చుంటూ అడిగాడు. ఏమిటి జానకి? చిన్న కాగితం ముక్క మీద రాస్తే అలా డబ్బులిచ్చేస్తారా? కాగితం కూడా అక్కర్లేదు. గుడ్డ మీద నూనె చుక్కలు వేస్తూ అన్నాడు అతడు. ఫోన్ చేస్తే చాలు, 1000, లక్షలు ఇచ్చేస్తారు. బ్యాంకుల్లో జనరల్ మేనేజర్ అని, చైర్మన్ అని అలా ఫోన్ల దగ్గర కూర్చుని ఉంటారు. ఎవరైనా విక్రమ్ సింగ్లు ఫోన్ చేస్తే బ్రీఫ్ కేసుల్లో పెట్టి మరీ పంపిస్తారు అంటూ అతడు లేచి, నేనొక అరగంటలో వస్తాను అంటూ బయలుదేరాడు. రాత్రి 8:30 కావస్తుంది. వీధి దీపాలు లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంది. 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు. ఎత్తు అరుగుల ఇల్లు. లోపల నుంచి లైట్ల వెలుతురు బయటికి మసగ్గా పడుతుంది. అతడేమీ తటపటాయించకుండా మెట్లెక్కి లోపలికి వెళ్ళాడు. ముందు గదిలోనే పడక కుర్చీలో పడుకుని కళ్ళు సగం మూసుకుని చుట్టను పీల్చుతూ ఆనందిస్తున్నాడు ఇంటి యజమాని. బనీను మీద పై కండువా ఉంది. అలికిడికి కళ్ళు తెరిచాడు. అతడు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. సొంత ఇంట్లోకి వచ్చిన వాడిలా వచ్చిన అతడిని చూసి, ఎవరు నువ్వు? ఏం కావాలి? అన్నాడు మొహం చిట్లిస్తూ.
అతడు వెంటనే జవాబు చెప్పలేదు. పరిశీలనగా చూస్తూ, నువ్వేనా గ్రామాధికారివి అన్నాడు. అవును, నువ్వెవరు? దానికి జవాబు చెప్పకుండా, ఇద్దరు బాడీగార్డులను వేసుకుని ఊళ్ళో తిరుగుతూ ఉంటావట, నిజమేనా అని తిరిగి అడిగాడు. ఊహించని ఈ ప్రశ్నకి అదిరిపడి, ఎవడ్రా నువ్వు అన్నాడు. అతడు ఆ ప్రశ్నని పట్టించుకోలేదు. రేపటి నుంచి నువ్వు గాని నీ మనుషులు గాని స్కూల్ వైపు వెళ్ళడానికి వీల్లేదు. రంగా, ఒరే రంగా పిలిచాడు కుర్చీలోంచి తల తిప్పి లేస్తూ. అంతేకాదు, అచ్చోసిన ఆంబోతులా ఈ ఊళ్ళో తిరగడం కూడా తగ్గించాలి. రంగా, రంగా లోపల నుంచి నల్లటి వాడొచ్చాడు. వాడే స్కూల్ దగ్గర కనపడినవాడు. ఎత్తుగా భారీగా ఉన్నాడు. చూడు, ఈయనెవరో వచ్చి మనకు నీతులు బోధిస్తున్నాడు వెటకారంగా అన్నాడు మాజీ మున్సబు. వాడు తల తిప్పి అతడి వైపు చూశాడు. వాడి మొహంలో హీనమైన నవ్వు కదలాడింది. ఒక కొండచిలువ కుందేల్ని పూర్తిగా చుట్టుకుని ఇక అది ఎటూ తప్పించుకోలేదని నిర్ధారించుకున్నాక తాపీగా నోరు తెరిచినట్లు వాడు అతడి వైపు 2 అడుగులు వేశాడు, పిడికిలు బిగించి. అతడు వాడి వైపు చూస్తున్నాడు. ఎందరో అమాయకుల్ని వీడు ఇంత క్రూరంగా నవ్వుతూనే హింసించి ఉంటాడు. అలాంటి హింసలో పొందే ఆనందం వాడి మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. తన అనుచరుడు చేయబోయే సాహస కృత్యాన్ని గ్రామాధికారి నవ్వుతూ చూస్తున్నాడు. రంగా 2 అడుగులు ముందుకు వేశాడు. అతడు కుర్చీలోంచి లేవలేదు. లేవకుండా ప్యాంటు నుంచి పిస్టల్ బయటకు తీశాడు. దాన్ని తాపీగా తెరిచి ఏమీ కంగారు లేనట్లుగా పైజేబులో వేసుకొచ్చిన 3 బుల్లెట్లు అందులో వేసి హోల్స్టర్ మూసి అతని వైపు తిప్పి టపటపా 3 సార్లు కాల్చాడు. ముద్దుపడ్డట్టు రంగా వెనక్కి విరుచుకుని పడిపోయాడు. లోపల నుంచి ఎవరూ రాలేదు. అనూహ్యమైన ఈ చర్యకి మాజీ మునసబు శిలాప్రతిమలా నిలబడిపోయి ఉన్నాడు. అతని అనుచరుని నుదుటిలోంచి ఒకటి, భుజంలోంచి ఒకటి, కడుపులోంచి ఒకటి బుల్లెట్స్ వెళ్ళిపోయాయి. పిస్టల్ నుంచి వస్తున్న పొగని నీటితో ఊది దాన్ని తిరిగి జేబులో పెట్టుకుంటూ, చూడు, నువ్వెన్ని మర్డర్లు చేయించావో నాకు తెలియదు. కానీ స్వయంగా ఒకటి కూడా చేసి ఉండవని నమ్మకం. మరోసారి ఈ ఊరిలో నీ ప్రతాపం కనబడిందంటే మళ్ళీ నాకో 3 బుల్లెట్లు వృధా అవుతాయి. పోతే కుడి భుజాల్ని ఎక్కువగా నమ్ముకోకు. అదే నేను నీకిచ్చే సలహా అని గుమ్మం దాటుతూ తిరిగి అన్నాడు. తొందరగా ఆ శవాన్ని ఖాళీ చేయించు. మరీ ఆలస్యమైతే గచ్చు మరింత ఎక్కువగా కడగాలి. ఏం చేసొచ్చావు? ఏం లేదు, అలా చల్లగాలికి బయటకు వెళ్ళొచ్చాను అంతే పిస్టోలు పక్కన పడేసి కూర్చుంటూ అన్నాడు. చల్లగాలికి వెళ్తూ దాన్ని తీసుకువెళ్ళడం దేనికి? అంత భయమైతే ఎలా? భయం కాదు, ఇష్టం. ఆప్యాయంగా దాన్ని చేతిలోకి తీసుకుంటూ అతడన్నాడు. పిస్టోల్ అంటే చాలా గౌరవం నాకు. దీన్ని చూడు, అరచెయ్యి పాటి కూడా లేదు. అయినా ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎన్నో పెద్ద సమస్యలకున్న వాటిని క్షణాల్లో పరిష్కరిస్తుంది. ఎంతోమంది పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా చేయలేనిది నిమిషంలో చేసింది. అసలు నన్ను అడిగితే మన రాజ్యాంగాన్ని తొలగించి ఆ స్థానాన్నే సింహాసనంపై దీన్ని కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ ప్రజలు క్రమశిక్షణలో మెలగరు. నువ్వు మాట్లాడేది నాకొక్క ముక్క అర్థం కాలేదు. నీకే కాదు, చాలామందికి అర్థం కాదు. సర్లే, ఇక పడుకో అతడు మేనువాలుస్తూ అన్నాడు. మరుసటి రోజు సాయంత్రం అతడు స్కూలుకి వెళ్ళాడు. డ్రిల్లు జరుగుతుంది. తెల్ల చీరలో సుమతి హంసలా ఉంది. ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా రావడం ఏమిటి? ఆహా, రాత్రి ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాను. నిన్న రాత్రిగ్ని ఈరోజు కానీ రాలేదే. ఇక రాట్లే. ఎవరి గురించి నువ్వు చెబుతున్నది? ఇక్కడి నుంచి స్కూలు ఖాళీ చేయమన్న వాళ్ళ గురించి. ఇంక రారా? నిజంగానా? ఆమె మొహంలో సంతోషం గుప్పుమంది. అతడు మాట్లాడలేదు. దూరంగా స్టూడెంట్స్ని చూస్తున్నాడు. చాలా చిన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే మొగ్గల్లా వికసిస్తున్న వాళ్ళు. అతని చూపు గమనించి ఆమె వివరిస్తున్నట్లు, ఇక్కడికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుంది. కొంచెం పెద్ద ఊరది. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. 1వ క్లాసు వరకు ఇక్కడ నేనే చెబుతాను. అదే ఇంగ్లీషులో చెప్పాలంటే యూకేజీ, ఎల్కేజీ కూడా నేనే అన్నమాట నవ్వింది. వీళ్ళకి యూనిఫామ్ కూడా కంపల్సరీ చేసినట్లున్నావే. అటువంటిదేమీ లేదు. ఉన్న దాంట్లో కాస్త తెల్లవి వేసుకోమని చెప్తూ ఉంటానంతే. చూశావుగా, ఇందులో చాలామంది బీదవాళ్ళు. అందుకనే ఒకే రకం బట్టలు వేసుకుంటే అందరూ సమాన స్థాయి అన్న భావం చిన్నతనం నుంచే అలవడుతుందని నా ఉద్దేశం. అవునా? అవును. ఇదే భావం పట్టణాల్లో ఉంటే ఎంత బావుణ్ణు?
అదేమిటి, పట్టణాల్లో ఇది మరీ కంపల్సరీ కదా? కాదు. పబ్లిక్ స్కూల్లో చదువుతూ తెల్ల బ్లూ యూనిఫామ్ వేసుకున్న కుర్రవాడు విద్యోదయాలో చదువుతూ తెల్ల యూనిఫామ్ వేసుకున్న కుర్రవాని కంటే తనెక్కువ అన్న ఫీలింగ్లో ఉంటాడు. నేను చెప్పేది అన్ని స్కూళ్ళకి ఒకే యూనిఫామ్ వాడటం గురించి, అన్ని స్కూలు పిల్లలంతా ఒకటే అన్న భావం నెలకొల్పటం గురించి. ఆమె అనుమానంగా, అది సాధ్యమవుతుందంటావా అంది. ఎందుకు కాదు? మలేషియాలో అలాగే ఉంది, ఇండోనేషియాలోనూ అలాగే ఉంది. మన మంత్రులు విదేశాలకు వెళ్తే విందులు వినోదాల్లో మునిగితారే తప్ప ఇంత చిన్న విషయాలు గమనించరు. ఇది మార్చడానికి చిన్న జీవో చాలు, అది తెలుసుకోరు. జీవో అంటే గుర్తుకు వచ్చింది. ఎల్లుండే కదూ, జనవరి 26. మీరిక్కడే 5 నిమిషాలుంటారా? మా పిల్లలతో నేను చేయిస్తున్న విన్యాసం మీకు చూపిస్తాను. అలాగే మీకో ప్రోటోకాల్ కూడా అంటూ లోపలికి నవ్వుతూ పరిగెత్తింది. నిమిషం తరువాత ఒక చిన్న పాప తెల్ల గులాబీ పువ్వుని పట్టుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వచ్చి పువ్వు అతనికి అందించి ముద్దు ముద్దుగా అంది. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ గివింగ్ అస్ అవర్ స్కూల్ టు కంటిన్యూ హియర్. కంటి చుట్టూ నీటి పొర పేరుకోగా అతడు నిలువెల్లా కదిలిపోయాడు. అతని చెయ్యి పట్టుకుని పాప గట్టు మీదకు తీసుకువెళ్ళింది. క్రింద మైదానంలో చిన్నపిల్లలు ఇండియా ఆకారంలో నిలబడి ఉన్నారు. అతడు అక్కడికి చేరుకోగానే టీచర్ సైగనందుకుని ముక్తకంఠంతో ప్రారంభించారు. పూరించిన వాయువు మురళి నుంచి బయటకు వచ్చినట్లు ఒక్కొక్క పదమే వారి నోటి నుంచి లలితంగా రమ్యంగా బయటకు వచ్చి తీయతేనీయ పాటయింది. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. వెళ్ళే పక్షి, పయనించే మేఘం కూడా ఆ పిల్లలకేసి చూడటం కోసం ఆగినట్లున్నాయి. ఆ పసివాళ్లకి మాటలు స్పష్టంగా పలకడం కూడా రాదు. అయినా ఆ కంఠాల్లో తపన ఉంది. ముందు నేను భారతీయుణ్ణి, ఆ తర్వాత ఆంధ్రుణ్ణి, పంజాబీని, మలయాళీని అన్న నిజాయితీ ఉంది. జయ 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 శత సహస్ర నరనారీ హృదయనేత్రి. ఈ కుహన రాజకీయాలు మాకొద్దు, ఈ లంచగొండి వ్యవస్థ నాకొద్దు. ఒక కన్నీటి చుక్కని 1000 చేతులు తుడిచే రోజు కోసం నేను పెరుగుతాను. సమత అనే పలక మీద సమానత్వం అనే బలపంతో ఆలు దిద్దుకుంటూ నేను వటవృక్షం అవుతాను. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఒకడినై వ్యాపిస్తాను. పిల్లలు ఇంకా పాడుతూనే ఉన్నారు. అతడు ఆనందంతో తమకంతో వాళ్ళ కేసి చూస్తున్నాడు. మేమంతా పెద్దవాళ్ళం అవుతున్నాం. కొత్త రాజ్యం వస్తుంది. దశ దిశాంతరాళములు దద్దరిల్లేలా మా భారతమాతకి కీర్తిస్తాం. అప్పుడు మా పేపర్లు మొదటి పేజీల్లో పెద్ద పెద్ద హెడ్లైన్లుగా మతహత్యలు, పార్లమెంటు రద్దులు చోటు చేసుకోవు. ముఖ్యమంత్రుల గుండెపోట్లు, ముఖ్యమంత్రి వెన్నుపోట్లు ఉండవు. అసలు రాజకీయాలే 4వ పేజీకి వెళ్ళిపోతాయి. రొట్టె ఖరీదు పావులాకి తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొదటి పేజీ ప్రముఖ వార్త అవుతుంది. ఒకే సంవత్సరం దేశానికి 2 నోబెల్ బహుమతులు రావడం హెడ్లైన్ అవుతుంది. ఒకరోజు కరెంటు పోతే అది వార్త అవుతుంది. రైలు లేట్ అయితే అది వార్త అవుతుంది. మా స్వంత ఖర్చుతో మేము పంపిన మా మనిషి చంద్రమండలం మీద దిగుతాడు. ఒలింపిక్స్లో మా దేశపు స్వర్ణ పతకాలు రికార్డు సృష్టిస్తాయి. దేశం ఉంటుంది, మంత్రులుండరు, అడవులుంటాయి, నక్సలైట్లుండవు, ట్రెడిషన్ ఉంటుంది, కులం మతం ఉండదు. అటువంటి వాతావరణంలో మా త్రివర్ణ పతాకం రెపరెపలాడడానికి కలిసి పాడతాం. అరే అదేమిటి? అతడు ఆమె వైపు చూశాడు. నీలో ఏమిటి నాలో? ఇంతవరకు చూడలేదు, మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఏమిటి సుమతి? నువ్వు నవ్వుతున్నావు ఎగ్జైటింగ్గా అన్నది. నిజమా? అతడు నవ్వసాగాడు. హాయిగా, మరింత హాయిగా. పంజరం నుంచి బయటపడిన పక్షి రెక్కలు కొట్టుకుంటూ ఎగిరినట్లు తెరలు తెరలుగా ఆ నవ్వు అక్కడ వ్యాపించింది. ఊహ తెలిసిన తరువాత జీవితంలో మొట్టమొదటిసారి నవ్వాడు. దేశం అనే చెత్తకుండీలో పెరిగిన నెత్తుటి శిశువు అప్పుడే కడుపు నిండునట్లు నవ్వాడు. అతడి నవ్వు పూర్తిగా ఇంకకముందే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి సింహం దిగాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.